వచ్చే ఏడాది మార్చి నాటికి తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలరోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఏడాది రోడ్ల మరమ్మతులు, విస్తరణ వంటి వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అలాగే P4 కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలను గుర్తించి వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్స్ను కూడా డెవలప్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖకు ప్రభుత్వం 36,000 కోట్ల నిధులను వెచ్చిస్తుందని, ఆ స్థాయిలో ఫలితాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3 నెలల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, గంజాయిని విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా చూస్తామన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అందంగా, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముందుగా ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేశారు. కార్యక్రమంలో DEO CV రేణుక, ఈగల్ విభాగ SP K నగేష్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ VM లక్ష్మీపతిరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, MEO 2 V జయంతిబాబు, డిప్యూటీ DEO శాంతకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ I పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ V శాంతి, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరం కూడా ఇట్లా వేదిక పైన అక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అంటే, ఈ స్థానం మాకు దక్కిందంటే మా చిన్న వయసులో మా తల్లిదండ్రులు పెంచిన విధానం, సమాజంలో ఏ విధంగా నిజాయితీగా కష్టపడి పనిచేసుకోవాలని వాళ్ళు మాకు నేర్పించిన ఆ భావాలు, అవన్నీ ఈ రోజున ఉపయోగపడుతున్నాయి. తల్లిదండ్రులు లేనిదే మనం ఏది కూడా సాధించుకోలేము జీవితంలో. అదేవిధంగా పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు అందించే ఆ బోధన, వాళ్ళు స్వార్థం లేకుండా మన క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావాలి, అందరికన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవాలి, మనకు ఆ రికగ్నిషన్ రావాలనే తపనతోటి సొంత బిడ్డల కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తారు మన టీచర్స్. వాళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా ఇటువంటి సమావేశాలు అభినందించాలి. తల్లిదండ్రులు దయచేసి రాసుకుంది కాకుండా వచ్చి మీరు మైక్ తీసుకుని మనసు విప్పి మాట్లాడండి. మేము ఏం చేయాలి? ఇంకా మీకున్న బాధ్యతని ప్రభుత్వానికి, ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం? ఈ 2వ సంవత్సరం అడుగుపెట్టాం. ఈ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయినాక బిడ్డలందరితో కూర్చుని నేను కూడా మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటాను. ఎందుకంటే ఆ స్ఫూర్తి నింపే విధంగా మనమందరం కూడా చేసాం. ఈరోజు సన్న బియ్యం సరఫరా చేయడం అనేది మామూలు విషయం కాదు. రైతులు ఎంతోమంది పాపం ఎప్పుడైతే మనం అప్పీల్ చేసామో, ఎప్పుడైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసామో బహిరంగంగా, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా మీరు ప్రభుత్వానికి ఇవ్వండి, ఈసారి కష్టపడి పండించిన మీ ధాన్యాన్ని మన పాఠశాలలోనే మేము ఉపయోగిస్తాం అని చెప్తే గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, అద్భుతంగా ఈ ప్రాంతంలో రైతులు ఈ రోజున మనం ప్రతి నెల 57 లక్షల బ్యాగులు మన పాఠశాలకి పౌర సరఫరా శాఖ నుంచి అందించగలుగుతున్నాం అంటే మన రైతు సోదరులు వాళ్ళు స్వార్థం లేకుండా ముందుకొచ్చి నిలబడి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించండి. మీరు తప్పకుండా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగే కాకుండా నెలకు ఒకసారో, వారానికి ఒకసారో మీరు కొంచెం సమయం వెచ్చించి మీరందరూ కూర్చుని మాట్లాడుకుని మేము ఫర్దర్గా ఏం చేస్తే మీకు బాగుంటుందో చెప్తే తప్పకుండా దానికి స్పందించే విధంగా ముందుకు వస్తాం. ఈ కార్యక్రమం స్ఫూర్తి దానికోసమే. మన బిడ్డలు బాగా చదువుకుంటేనే మన దేశం మనం అభివృద్ధి చేయగలుగుతాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం భారతదేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాలి. దానికి అహర్నిశలు కృషి చేయడానికి అధికార యంత్రాంగంతో పాటు మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటూ, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన పాఠశాలని మనం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నుంచి అధికార యంత్రాంగం, అదేవిధంగా కష్టపడి ఏర్పాటు చేసిన మన MEOలు, HM గారికి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి
పిల్లలందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి రావాలి, డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. మనం ఆల్రెడీ స్కూల్స్లో క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ చేయడానికి మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా కూడా టీచర్స్ ఇచ్చి స్ట్రెంగ్తన్ కూడా చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్స్తో స్కూల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవాళ మనం కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మన పిల్లలు పాఠశాలలో బాగా చదువుతున్నారా లేదా అనేది ప్రతి నెలకి ఒకసారి వచ్చి ఇక్కడ టీచర్స్ని అడిగి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకుంటే బాగుండదని అనుకుంటున్నాను. అలానే మనకి ప్రభుత్వం వారి తరపు నుంచి ఈ రోజున కొన్ని పథకాలు ఇస్తున్నారు. అలానే తల్లిదండ్రుల కష్టము మన పిల్లల కోసం ఎంత కష్టపడ్డా కూడా అలానే బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలనేది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది కూడా. అలానే ఈ రోజున మన ప్రభుత్వం పాఠశాలలు అలానే ఈ రోజున మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అందేలాగా కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రైవేటీ కన్నా ఈ రోజున ప్రభుత్వం పాఠశాలలో ఎంతో గొప్పగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. మీలో ఉన్న తెలివితేటలు ఎలా గమనించాలి. ఇప్పుడు ఐతానారు స్కూల్లో నేను వెళ్తే ఒక అబ్బాయి బ్రహ్మాండమైనటువంటి చిత్రం వేశాడమ్మా. చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిల్లాడు వేశాడు, మీరు రాబోయే ముందే వేశాడన్నారు. బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద కలర్ చాట్ తీసుకుంటూ వేశాడు. నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు వేసామన్నాను. మా అమ్మ నాన్న కలర్ పెయింటింగ్ వర్క్ చేస్తూ వాళ్ళు ఎక్కడో ఉండి నన్ను హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు అన్నారు ఇద్దరు. ఒక పిల్లాడికి 12 ఏళ్ళు, ఒక పిల్లాడికి 14 ఏళ్ళు ఉంటాయి. చక్కటి బొమ్మ వేశారు.